హలో అండి. మొబైల్ లోపల ఒక చిన్న కంప్లెయింట్ వింటూ ఉంటాను. మా మొబైల్ ముందులా పర్ఫార్మెన్స్ ఇస్తలేదు. ఇంటర్నెట్ స్పీడ్ తగ్గినట్టు అనిపిస్తుంది. 5G ఉన్నప్పటికి కూడా స్లోగా వచ్చినట్టు అనిపిస్తుంది. 4G అయినప్పుడు కూడా స్లోగా వస్తుంది అని ఇలాంటి కంప్లెయింట్స్ వింటూ ఉంటాను. వాటికి గల రీజన్ ఏందంటే, మీ మొబైల్‌లో కొన్ని చిన్న చిన్న సెట్టింగ్స్ చేంజ్ అయ్యి ఉంటాయి. వాటిని మీరు చేంజ్ చేసుకోవడం వల్ల మళ్ళీ మీరు పాత మొబైల్ లాగానే ఇంటర్నెట్ స్పీడ్‌ని అమాంతం పెంచుకోవచ్చు. మేజర్‌గా 3 సెట్టింగ్స్ ఉంటాయి. ఆ సెట్టింగ్స్ ఏంటో నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అలా జరగడానికి మెయిన్ రీజన్ ఏందంటే, మీరు అదర్ నెట్వర్క్ చేంజ్ అవ్వడం వల్ల కొన్ని సందర్భాల్లో మీరు ఎయిర్టెల్ నుంచి జియోకు, జియో నుంచి ఎయిర్టెల్‌కు సిమ్ తీసేయడము, లేదంటే ఆ నెట్వర్క్ చేంజ్ చేయడం వల్ల ఈ సెట్టింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. వాటిని మీరు ఎలా సెట్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఫస్ట్ సెట్టింగ్ ఏందంటే, మీ మొబైల్ లోపల సెట్టింగ్ ఓపెన్ చేయండి. అందులో సెర్చింగ్‌లో మీరేం సెర్చ్ చేస్తారంటే రీసెట్ అని సెర్చ్ చేయండి. రీసెట్ లోపల మీకు రీసెట్ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అది ఓపెన్ చేయండి. అందులో చూడండి, ఫస్ట్ మీకు బ్లింక్ అవుతుందా, రీసెట్ మొబైల్ నెట్వర్క్ సెట్టింగ్. ఇది ఒక్కొక్క మొబైల్ ఒక్కోలాగా ఉండొచ్చు. అది మోటో మొబైల్, ఇందులో ఇక్కడ ఇలా చూపిస్తుంది. అసలు వేరే మొబైల్లో వేరే చూపించవచ్చు, బట్ రీసెట్ మొబైల్ నెట్వర్క్ అనే ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. రీసెట్ సెట్టింగ్ కొట్టండి. రీసెట్ సెట్టింగ్ కొట్టిన తర్వాత ఎంటర్ యువర్ పిన్ అంటుంది. మీ మొబైల్ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అప్పుడు మీకు రీసెట్ సెట్టింగ్స్ అని వస్తుంది. ఇక్కడ రీసెట్ కొట్టండి. మీకు నెట్వర్క్ సెట్టింగ్ హ్యాస్ బిన్ రీసెటెడ్ అంటే మీ మొబైల్లో ఉన్న నెట్వర్క్ సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ రీసెట్ అయిపోయాయి. ఇప్పుడు మీ మొబైల్లో ఇంటర్నెట్ స్పీడ్ పెరిగే అవకాశం ఉంది. ఇది ఒక సెట్టింగ్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత మీ మొబైల్ లోపలనే సెట్టింగ్ ఓపెన్ చేసి ఇంత డెవలపర్ ఆప్షన్ ఉంటుంది. డెవలపర్ అని ఉంటుంది. మీరు సెర్చ్ చేయండి. ఈ డెవలపర్ ఆప్షన్స్ లోపల మీరు పైకి వెళ్తే, ఇలాగే పైకి వెళ్తే మీకు ఒక ఆప్షన్ చూపిస్తుంది. వైఫై స్కాన్ థ్రోట్లింగ్ అని ఉందా, ఇది ఆన్లో ఉంచుకోండి. ప్రతి ఒక్కరు, చాలామందికి ఆఫ్లో ఉంటుంది. ఇది ఆన్లో ఉంచుకోండి. మరి వైఫై ఉంది, మరి మొబైల్ నెట్వర్క్ ఏం సంబంధం అంటే మీకు ఉంటుంది రెడ్యూస్ బ్యాటరీ డ్రైన్ అండ్ ఇంప్రూవ్ నెట్వర్క్ పర్ఫార్మెన్స్ ఉందా. ఇది మీ యొక్క నెట్ స్పీడ్ను పెంచే అవకాశం ఉంటుంది. ఇది ఆన్ చేసి పెట్టుకుంటే ఇది ఒకటి పెట్టుకోండి. ఇంకా చివరిగా ఇంకోటి ఏం చేయాలంటే, అయినప్పటికీ కూడా మీకు ఒకవేళ ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంది, డయల్ ప్యాడ్ ఓపెన్ చేసి ఇందులో *#4636#* ప్రెస్ చేయండి. ఇందులో మీకు ఫోన్ ఇన్ఫర్మేషన్ అని ఉందా, ఈ ఫోన్ ఇన్ఫర్మేషన్ పైన క్లిక్ చేస్తే మీకు దీనికి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇక్కడ వస్తుంటాయి. ఇందులో మీ ఇక్కడ చూడండి SMSC అని ఉందా, ఇక్కడ ఎంటీగా ఉంటుంది. ఇక్కడ మీరు దీన్ని రీఫ్రెష్ చేయండి. మీకు ఇక్కడ ఒక నెంబర్ వస్తుంటుంది. దానికి సంబంధించి దాన్ని అప్డేట్ చేయండి. అప్డేట్ చేసి మీరు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఒకసారి అన్నీ క్లోజ్ చేసేసి ఒకసారి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. అప్పుడు ఈ మొబైల్ లోపల ఉన్నటువంటి ఇంటర్నెట్ స్పీడు అమాంతం అలా పెరిగిపోతుంది. ఈ 3 సెట్టింగ్స్ మాత్రము ఖచ్చితంగా మొబైల్స్ చేసుకుంటేనే మీకు ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుంది.